ఏలూరు జిల్లాలో హెచ్ఎంటీవీ 2026 క్యాలెండర్ను నూతన జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణయ్య ఆవిష్కరించారు. అనంతరం హెచ్ఎంటీవీ యాజమాన్యానికి, సిబ్బందికి ఆయన నూతన సంవత్సర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ తనకిచ్చిన పదవిని బాధ్యతగా చేస్తారని పేర్కొన్నారాయన. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తోన్న రాధాకృష్ణతో మా ప్రతినిధి భానుప్రసాద్ ఫేస్ టు ఫేస్. ఏలూరు శాసనసభ్యుడు, అదేవిధంగా ఏలూరు జిల్లా అధ్యక్షుడికి పదవి స్వీకరించిన బడేటి చంటి మనకు అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పటికీ మీరు ఏలూరు శాసనసభ్యుడిగా అయితే ఉన్నారు. ఇప్పుడు అదనపు బాధ్యతల కింద మీకు ఈ జిల్లాకు సంబంధించిన అధ్యక్ష బాధ్యతలు ఇవ్వడం అయితే జరిగింది. ఇది ఏ విధంగా తీసుకుంటున్నారు? తప్పనిసరిగా ఏదైతే నా పనితీరు అవ్వచ్చు, అదేవిధంగా గన్ని ఆంజనేయులు గారికి ఏదైతే అప్కాబ్ చైర్మన్ ఇచ్చారో పూర్తి బాధ్యతలు మరి జిల్లా పార్టీ మీద ఉండాలన్న ఉద్దేశంతో మరి గౌరవ ఎంపీ గారు కూడా మనం అందరం కూడా ఒక టీం వర్క్ చేస్తున్నాం కాబట్టి మీరు కూడా ఉండటానికి నువ్వు కూడా ఒకసారి ఆలోచించాను అని చెప్పారు. నేను అంతకుముందు సంవత్సరం క్రితం అడిగినప్పుడు నాకు వద్దులే, నేను మొట్టమొదటిసారి కదండి, నాకు పరిచయాలు తక్కువ ఉంటాయని చెప్పాను. అట్టి పరిస్థితుల్లో కూడా ఉండాలన్నప్పుడు ఈ సంవత్సరం కాలంలో కూడా నేను వర్కౌట్ 4.5 సంవత్సరాల నుంచి చేసినప్పుడు దాని మీద తప్పనిసరిగా తీసుకున్నదా ఉన్నప్పుడు ఏదన్నా, ఎందుకంటే నేను ఏ విషయంలో అయినా ఆచితూచి అడుగులు వేయాలని ఫస్ట్ నుంచి కూడా నేను నిర్ణయం తీసుకుంటాను. ఎమ్మెల్యేగా మరి గెలిచిన తర్వాత ప్రజలకి ఏదైతే మనం సేవ చేద్దాం అనుకున్నానో అందులో పూర్తిగా నిమగ్నం అయ్యి ఉన్నా. జిల్లా మీద అనేసరికి అంత టైం సరిపోద్దా లేదా అనేది నేను ఆలోచన చేశాను. కానీ డెఫినెట్గా మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నువ్వు ఉండాల్సిందే అనే మాటను వాళ్ళ ద్వారా వస్తుంది మీకు అని చెప్పడం జరిగింది. కానీ నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ నన్ను ఏదైతే చంద్రబాబు నాయుడు గారు జిల్లా అధ్యక్ష బాధ్యతల్లో నా పేరు ప్రకటించినప్పుడు నేను కూడా కొంచెం ఆశ్చర్యం గురయ్యాను. డెఫినెట్గా ఆయన ఏదైతే నా మీద నమ్మకంతో ఆ బాధ్యతలు అప్పచెప్పారో, జిల్లా అధ్యక్ష బాధ్యతలు అనేది బరువుతో కూడుకున్నదే అయినప్పటికీ కూడా ఒక ఛాలెంజ్గా తీసుకుని నియోజకవర్గంలో ఏ విధంగా అయితే చేస్తున్నానో జిల్లాలో కూడా అదే విధంగా చేయడానికి నా శక్తివంచన లేకుండా పనిచేయడం జరుగుతుంది. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఇప్పుడు ఈ జిల్లాని మీరు ఏ విధంగా అంటే క్యాల్కులేట్ చేయబోతున్నారు? మీరు అన్నట్టే మొట్టమొదటిసారి మీరు ఎమ్మెల్యే శాసనసభ్యుల కింద అయ్యారు. ఇప్పుడు అదనపు బాధ్యతల కింద తీసుకుంటున్నారా, లేకపోతే ఇది ఒక ఎక్సైజ్ కింద తీసుకుంటున్నారా? డెఫినెట్గా ఇప్పుడు అదనపు బాధ్యత అనేది నాకేమి వేరే విధంగా ఆలోచించను. మా తాతయ్య గారి టైంలో మీడియా లేనప్పటికీ కూడా, అంటే అప్పుడులో జిల్లా చిన్నది అవ్వచ్చు, కానీ మా తాతయ్య గారి టైంలో మేము వింటుండేవాళ్ళం. మా ఒళ్ళు కూడా పులకరిస్తుంది. అది జిల్లాలో ఎక్కడికి వెళ్ళినప్పుడు వెంకటరామి గారు అలా చేశారు, ఇలా చేశారు అనేది. చరిత్రని మనం ఏదన్నా ఒకసారి ఏదో రకంగా మనం కూడా గుర్తింపు పొందాలి అనే మా కుటుంబంలో జాస్లోనే భాగంగానే బుజ్జి గారిని మరి తెర మీదకి తీసుకురావడం జరిగింది. రైట్ సార్, ముందుగానే హెచ్ఎంటీవీ అయితే చెప్పడం జరిగింది బడేటి రాధాకృష్ణ చంటికే అధ్యక్ష పదవి ఇవ్వబోతున్నారు. కానీ చాలామంది హేమీలు తడబడ్డారు. ఎంతోమంది దీని గురించి ఆశాభావులు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కాదని చంద్రబాబు నాయుడు, అదేవిధంగా లోకేష్, వీళ్ళందరూ కూడా మీకు ఇవ్వడానికి కారణం ఏంటంటే ఏం చెప్తారు? ఇప్పుడు అదంతా వేరేదేం లేదు. హేమీలు పోటీ పడినప్పటికీ కూడా ఏకాభిప్రాయంతోనే అందరినీ కూడా అడిగారు. అందరూ కూడా ఓపెన్గా చెప్పారు. గన్ని ఆంజనేయులు గారికి కూడా ఆ బాధ్యత వచ్చింది కాబట్టి ఆయన కూడా నన్ను చేయమంటే చేస్తాను, లేదనంటే పర్వాలేదు అందరం కలిపి చేసుకుంటామని చెప్పారు. ఇందులో ఎవరో రెండో తారతమ్యం లేకోకుండా, రెండో మాట అనుకోకుండా అందరూ కూడా ఏకగ్రీవంగా నా పేరే చెప్పారు. అయినా కూడా మా అందరిలో కూడా అందరం కలిసికట్టుగా పనిచేయాలి. ఇన్ఛార్జీలు అవ్వచ్చు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు, చైర్మన్లు అవ్వచ్చు, అందరూ కలిసికట్టుగా పనిచేయవలసిన బాధ్యత మాకుంది. కాబట్టి ఇక్కడ స్నేహపూర్వకమైన వాతావరణం ఉంది. ఇదేదో పోటీ పడి తెచ్చుకున్న పదవేం కాదు. రేపు భవిష్యత్తులో అన్ని నియోజకవర్గాల్లో కూడా సమన్వయం చేసుకుంటూ ఏదైతే జనసేన ఉందో, బీజేపీ ఉందో, మేమున్నామో, ముగ్గురం కూడా కూటమి ఏ విధంగా అయితే గెలిచిందో రేపు సీట్ల విషయంలో అవ్వచ్చు, విజయం విషయంలో అవ్వచ్చు, అదే పద్ధతిని కొనసాగించి ఏదైతే 7 నియోజకవర్గాల్లో కూడా విజయం సాధించామో ఆ విజయం దిశగానే రేపు పంచాయతీ అవ్వచ్చు, ఏదైతే జెడ్పీటీసీ ఎలక్షన్లు అవ్వచ్చు, అలాగే మున్సిపల్ కార్పొరేషన్లు అవ్వచ్చు, అన్నీ కూడా ఏకగ్రీవంగా వన్ సైడ్గా గెలిచే బాధ్యతని మరి అందరూ కూడా తీసుకోవాలి. దానికి సమన్వయం చేసుకుంటూ ఈ 4 నెలల్లో కూడా వర్క్ చేయడం జరుగుతుంది. రైట్, మొత్తాన్ని చూసుకుంటే మటుకి కూటమి ప్రభుత్వం ఉన్నా కానీ నాకు ఇచ్చిన అధ్యక్ష పదవి ఏదైతే ఉందో దాన్ని క్రమశిక్షణగా పాటిస్తానని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు, లోకేష్ నా మీద పెట్టిన బాధ్యతని బరువుగా కాకుండా దాన్ని ఒక బాధ్యతగా స్వీకరిస్తానన్న. రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా 100% యాక్యురసీ, అంటే 100% విజయాన్ని సాధించి వాటిని చంద్రబాబు నాయుడుకి, లోకేష్కి కానుకగా ఇస్తానని చెప్పిన ధీమా వ్యక్తం చేస్తున్నాడు బడేటి రాధాకృష్ణయ్య చంటి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ సురేష్తో భానుప్రసాద్, హెచ్ఎంటీవీ, ఏలూరు నుంచి.